భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన సింధూర్ ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా ఒంటిమిట్ట మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలను ఆదివారం నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ ఆలయ ప్రాంగణం మారుమోగినది. మాజీ సైనికులు శ్రీకాంత్ రాజుకు సన్మానం నిర్వహించారు. వారి సేవలను కొనియాడారు. సింధూర్ ఆపరేషన్లో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాష్ రాజు, మాజీ మండల అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు శివరాజు, ఆర్ఎస్ఎస్ నేత వేణుగోపాల్ రాజు, నందలూరు మండలం నుండి రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్, సీనియర్ నాయకులు ఏనుగుల బాలాంజనేయులు, ఉపాధ్యక్షుడు మన్యం నాగేంద్ర, యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి, చింతా అశోక్ రెడ్డి, మురళి, పేరూరు కొండయ్య, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంటిమిట్ట బీజేపీ కుటుంబ సభ్యులు, స్థానిక ఆర్ఎస్ఎస్ విహెచ్పి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మన సింధూర్ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయినందుకు సంతోషంతో అక్షాతిరేకాలతో ఒంటిమిట్ట సీదా కోదండరామ దేవాలయంలో పూజలు నిర్వహించి, అదేవిధంగా గతంలో మన మిలిటరీలో పనిచేసినటువంటి మాజీ సైనికుడు మన శ్రీకాంత్ రాజు గారిని సన్మానం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇక్కడే ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్థానిక బీజేపీ నాయకులు, మండల అధ్యక్షుడు భానుప్రకాష్ రాజు అయితేనేమి, మాజీ మండలి శివరాజు అయితేనేమి అందరి సమక్షంలో ప్రతి బీజేపీ కార్యకర్త, నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. మున్ముందు కూడా భారతదేశం మిలిటరీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా దిగ్విజయమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరుకుంటూ, దేవుణ్ణి కోరుకుంటూ శ్రీ కోదండరామాలయంలో అర్చన పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, బీహెచ్పీ కార్యకర్తలకు, నాయకులకు, ఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజున మనం ఇక్కడ అందరం కూడా ఈ యొక్క ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మరి సింధూర్ ఆపరేషన్ విజయవంతం అయినందులకు మనందరం కూడా దేవాలయంలో కలిసి పూజా కార్యక్రమాలు చేసుకున్నాం. ఎందుకంటే భారతదేశం గత 3 సార్లు కూడా యుద్ధాలలో పాకిస్తాన్కు ఏ విధమైనటువంటి జవాబు చెప్పామో మనందరికీ కూడా తెలుసు. కానీ వారు ఇప్పటికీ కూడా వక్ర బుద్ధితోటి ఈ దేశంలో అరాచకాన్ని సృష్టించడానికి మరి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా వారు సఫలీకృతం కాలేరు. ఎందుకంటే మనకున్నటువంటి సైనిక వ్యవస్థ కావచ్చు, మన యొక్క ఆయుధ సంపత్తి కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశానికే చెల్లు. కాబట్టి ఇప్పుడు సింధూర్ ఆపరేషన్లో కూడా మనందరం కూడా మన యొక్క సైనికుల వీరోచిత పోరాటం వలన మనకున్నటువంటి ఆయుధ సంపత్తిలో కానీ, అదే రకంగా మరి భారత ప్రభుత్వం ఒక బలమైనటువంటి ప్రభుత్వం ఇవాళ మనకు ఉన్నందువలన ఇవాళ ఏదైతే పాకిస్తాన్ మన పైన మరి పుట్టిన ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని మనందరం కూడా యావత్ దేశమంతా కూడా మరి మన యొక్క సైనికుల మరి వీరోచిత పోరాటం వల్ల వారిని మరి మనం తుదముట్టించడం జరిగింది. అదే రకంగా మనకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుధ సంపత్తి ప్రపంచానికి అంతా కూడా ఈరోజు తెలిసింది. భారతదేశానికి ఎవరైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కన్ను పొడవడానికి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా సమాయత్తమై ఉన్నారు. అదే రకంగా మరి ఈ మధ్య మరి యొక్క వారం నుంచి కూడా మన యొక్క సైనికులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా
చర్చించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా మన యొక్క సైనికులకు బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి మనందరం కూడా బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ రోజున ఒంటిమిట్టలో మరి ఎక్స్ సర్వీస్ మెన్గా ఉన్నటువంటి వారిని మనందరం కూడా ఘనంగా సన్మానించుకున్నాం. ఎందుకంటే వారు 17 సంవత్సరాలు మరి మన సైన్యంలో చేరి అనేక బాధ్యతలు నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత మన యొక్క ఒంటిమిట్ట దేవాలయంలో కూడా వారు ఈ యొక్క వృత్తిలో ఉన్నారు. కాబట్టి వారిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.